హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ప్రీవియస్ వీడియోలో మనం కాన్స్టెంట్స్ గురించి చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? కాన్స్టెంట్స్ వల్ల యూజ్ ఏంటి? అసలు ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? ఇవన్నీ చూసాం. కాన్స్టెంట్స్ గురించి డీటెయిల్డ్‌గా చూసాం. సో, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూద్దాం. వాట్ ఆర్ వేరియబుల్స్? నీడ్ ఆఫ్ వేరియబుల్స్, వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? అలాగే వేరియబుల్ నేమ్స్ రాయడానికి రూల్స్ ఏంటి? ఇవన్నీ చూద్దాం. సో, ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు వేరియబుల్స్ గురించి క్లారిటీ వస్తుంది. సో, వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఓకే. అసలు వేరియబుల్స్ ఎందుకు కావాలి మనకి? వై డు వి నీడ్ వేరియబుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం హలో వరల్డ్‌ని ప్రింట్ చేయాలనుకున్నాం. అప్పుడు డైరెక్ట్‌గా ప్రింట్ఎఫ్‌లో హలో వరల్డ్ అని రాస్తే హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. అదే అలా కాకుండా 100, 200, 300 ఈ మూడిట్లో లార్జెస్ట్ నంబర్ ఏదో కనుక్కోవాలనుకున్నాం. లేదంటే 100 + 200 + 300 + 400 ఇలా కొన్ని డిజిట్స్‌ని యాడ్ చేయాలనుకున్నాం. లేదా మల్టిప్లై చేయాలనుకున్నాం. లేదా పవర్ ఆఫ్ ఎ నంబర్ కాలిక్యులేట్ చేయాలనుకున్నాం. ఇలాంటి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఏవో చేయాలనుకున్నాం. అప్పుడు ఎలా చేస్తాం? నార్మల్‌గా మనం 100, 200, 300 ఈ మూడిట్లో లార్జెస్ట్ నంబర్ ఏది అంటే మనం 300 అని చెప్తాం. బట్ కంప్యూటర్ చేత ఈ వర్క్ చేయించాలి అంటే ఏం చేయాలి? మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి కంప్యూటర్‌కి. డైరెక్ట్‌గా 100, 200, 300లో లార్జెస్ట్ నంబర్ ఏంటో చెప్పు అంటే కంప్యూటర్ చెప్పలేదు. సో, మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ నంబర్స్‌ని ఎక్కడైనా స్టోర్ చేయాలి. ఈ 100, 200, 300ని ఏదో ఒక ప్లేస్‌లో స్టోర్ చేయాలి. సో, మనం అలా స్టోర్ చేయడానికి యూజ్ చేసే వాటినే వేరియబుల్స్ అంటాం. సపోజ్ వేరియబుల్స్ యూజ్ చేయకుండా రాండమ్ ప్లేసెస్‌లో స్టోర్ చేసాం. 100, 200, 300ని ఏవో రాండమ్ ప్లేసెస్‌లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఆ మూడిట్ల మీద యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే లార్జెస్ట్ నంబర్ చెప్పాలి. లేదా వాటి అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలా ఏవో యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి వాటి మీద. అప్పుడెలా చేస్తాం? సమ్‌వేర్ ఎక్కడో రాండమ్‌గా ఏదో ఒక మెమరీలో స్టోర్ అయ్యాయి ఈ 3 నంబర్స్. కానీ వాటిల మీద యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలంటే వాటి మెమరీ లొకేషన్ మనకు తెలియాలి. సో, అలా యాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి వీలుగా వాటిలికి ఒక నేమ్ ఇస్తాం మనం. ఆ నేమ్ ఇచ్చి, ఆ నేమ్‌లోనే మనం ఈ వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని నేమ్స్ ఇచ్చాం. 100, 200, 300కి ఏబీసీ అని నేమ్స్ ఇచ్చాం. సో, ఆ ఏబీసీని ఏమంటారంటే వేరియబుల్స్ అంటారు. ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చాం. బి ఈక్వల్ టు 200, సి ఈక్వల్ టు 300 ఇలా ఇచ్చాం నేమ్స్. సో, అప్పుడేమవుతుంది? ఏ అనే నేమ్ ఉన్న చోట 100 స్టోర్ అవుతుంది. అలాగే బి అనే నేమ్ ఉన్న చోట 200 స్టోర్ అవుతుంది. సి అనే నేమ్ ఉన్న చోట 300 స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఆ మూడిట్ల మీద యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే అవి ఎక్కడున్నాయో మనకు తెలుసు కదా! ఏ అనే చోట 100 ఉంది. సో, ఏని యాక్సెస్ చేసుకుంటే ఏలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తాం. అలాగే బిని యాక్సెస్ చేసుకోగలిగితే బిలో ఉన్న వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. సో, అలా మనం టాస్క్స్ ఈజీగా పెర్ఫార్మ్ చేయగలుగుతాం. సో, అందుకోసం మనం వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం రాసిన ఈ ఏబీసీ అనే నేమ్స్‌నే వేరియబుల్స్ అంటారు. సో, వేరియబుల్ అంటే ఏంటంటే వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఎ నేమ్డ్ మెమరీ లొకేషన్ అండ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. మనం ఒక మెమరీ లొకేషన్‌కి ఇచ్చే నేమ్‌నే వేరియబుల్ అంటారు. నేమ్డ్ మెమరీ లొకేషన్. అలాగే అది ఎందుకు యూజ్ చేస్తాం? డేటాను స్టోర్ చేయడానికి. అలాగే అన్‌లైక్ కాన్స్టెంట్స్ ప్రీవియస్ వీడియోలో మనం కాన్స్టెంట్స్ గురించి చూసాం. కాన్స్టెంట్ అని డిక్లేర్ చేస్తే ఆ కాన్స్టెంట్ వాల్యూని చేంజ్ చేయలేం. బట్ వేరియబుల్స్ అలా కాదు. వేరియబుల్ వాల్యూని మనం ఎగ్జిక్యూషన్ టైమ్‌లో కూడా చేంజ్ చేయగలం. సో, ఈ వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్, ఫ్లోట్ సాలరీ, చార్ గ్రేడ్. సో, ఇలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్‌ని. ఇక్కడ మార్క్స్, సాలరీ, గ్రేడ్ వీటన్నిటిని వేరియబుల్ నేమ్స్ అంటారు. మనం ఇలా ఇంట్ మార్క్స్ అని రాయగానే ఏమవుతుందంటే, ఈ లైన్ కంపైల్ అవ్వగానే ఆ మార్క్స్ అనే దానికి కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. మనం రాసిన డేటా టైప్ ఏదైతే ఉందో, ఆ డేటా టైప్‌ని బట్టి మనం రాసిన ఆ వేరియబుల్‌కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ మార్క్స్ అని రాసాం. సో, మార్క్స్‌కి మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ లైన్‌లో మనం మార్క్స్ ఈక్వల్ టు 85 అని రాసాం. సో, అప్పుడేమవుతుంది 85 వచ్చి ఇక్కడ అలొకేట్ అయిన మార్క్స్ యొక్క మెమరీలో 85 స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మార్క్స్‌లో 85 ఉంది. ఈ మార్క్స్ ఈక్వల్ టు 85ని ఇనీషియలైజేషన్ అంటారు. ఇందాక మనం ఇంట్ మార్క్స్ అని రాసాం. దాన్ని డిక్లరేషన్ అంటారు. అంటే ఈ వేరియబుల్‌ని మనం యూజ్ చేస్తున్నాం అని డిక్లేర్ చేయడం. డిక్లరేషన్ అంటే.
నెక్స్ట్ ఇనీషియలైజేషన్ చేసాం. మార్క్స్ ఈక్వల్ టు 85 అని. ఈ డిక్లరేషను, ఇనీషియలైజేషను ఒకటే లైన్‌లోనూ చేయొచ్చు. డిఫరెంట్ 2 లైన్స్‌లోనూ చేయొచ్చు. అంటే ఇక్కడ రాసినట్టుగా ఇంట్ మార్క్స్ అని ఒక లైన్‌లో రాసి, నెక్స్ట్ లైన్‌లో మార్క్స్ ఈక్వల్ టు 85 అని రాయొచ్చు. అది కరెక్ట్ మెథడే. అలాగే ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 85 డిక్లరేషన్, ఇనీషియలైజేషన్ ఒకటే లైన్‌లో జరిగింది. అది కరెక్ట్ మెథడే. ఇలా ఒకటే లైన్‌లో రాస్తే లైన్స్ ఆఫ్ కోడ్ రెడ్యూస్ అవుతుంది. అలాగే డిఫరెంట్ లైన్స్‌లో అయినా రాయొచ్చు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎన్ ఇష్యూ. ఎర్రర్ ఏం చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్‌లో చూస్తే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21 అని రాసాం. అంటే ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. అలాగే ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని 21తో ఇనీషియలైజ్ చేసాం. రెండూ ఒకటే లైన్‌లో జరిగాయి. సో, ఈ లైన్ కంపైల్ అవ్వగానే ఏమవుతుంది? ఏజ్ అనే వేరియబుల్‌కి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ మెమరీలో మనం ఇనీషియలైజ్ చేసిన 21 స్టోర్ అవుతుంది. ఓకే. ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏజ్ ఈక్వల్ టు 21 రాసాం. ఇంట్ ఏజ్ రాసాం. ప్రింట్ఎఫ్‌లో ఏజ్‌ని ప్రింట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది? ఎర్రర్ చూపిస్తుందా? లేదా కరెక్ట్‌గానే ప్రింట్ అవుతుందా? ఇక్కడ ఏమవుతుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఏజ్‌ని డిక్లేర్ చేయలేదు. డైరెక్ట్‌గా ఏజ్‌ని ఇనీషియలైజ్ చేసేస్తాం 21తో. ఇనీషియలైజ్ చేయడం అంటే ఏంటి? వాల్యూని అసైన్ చేయడం. ఇక్కడ ఏజ్‌కి డైరెక్ట్‌గా 21 అనే వాల్యూని అసైన్ చేసాం. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంట్ ఏజ్ అని రాయాలి. అంటే డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్ ఒకటి మనం వాడుతున్నాం ప్రోగ్రామ్‌లో అని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేశాకే ఇనీషియలైజ్ చేయాలి. ఒకటే లైన్‌లో అయినా ఇనీషియలైజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ డిక్లరేషన్ పార్ట్ అయ్యాకే ఇనీషియలైజేషన్ పార్ట్ రాయాలి. కానీ ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేసాం? ఫస్టే ఇనీషియలైజ్ చేసేసాం. ఇనీషియలైజేషన్ అంటే గివింగ్ వాల్యూ టు ది వేరియబుల్. మనం ఫస్ట్ డిక్లేర్ చేసి తర్వాత ఇనీషియలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మెమరీ అలొకేట్ అయ్యి కొంత స్పేస్ రిజర్వ్ చేస్తుంది. మనం ఏ డేటా టైప్ యూజ్ చేస్తామో ఆ డేటా టైప్‌ని బట్టి కొంత స్పేస్ రిజర్వ్ చేస్తుంది. అలా రిజర్వ్ చేశాకే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని స్టోర్ చేయగలదు. అదే అలా కాకుండా ఈ ప్రోగ్రామ్‌లో రాసినట్టు డైరెక్ట్ ఇనీషియలైజ్ చేస్తే కంపైలర్‌కి అర్థం కాదు. ఎక్కడ స్టోర్ చేయాలి? అలాగే ఎంత స్పేస్ ఇవ్వాలి? ఎంత మెమరీ ఇవ్వాలి? అనేది అర్థం కాదు. సో, కరెక్ట్ వే ఏంటంటే ఫస్ట్ డిక్లేర్, నెక్స్ట్ ఇనీషియలైజ్, నెక్స్ట్ యూజ్ ఇట్. ఓకే. సో, వేరియబుల్స్‌ని మెయిన్‌గా 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ డేటా టైప్. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ స్కోప్. ఫస్ట్ డేటా టైప్‌ని యూజ్ చేసి వేరియబుల్స్‌ని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. నెక్స్ట్ స్కోప్‌ని యూజ్ చేసి ఎలా చేస్తారో చూద్దాం. ఓకే. ఫస్ట్ డేటా టైప్‌ని యూజ్ చేసి ఎలా క్లాసిఫై చేస్తారు అంటే, డేటా టైప్ అంటే ఏంటి? మనం ఇచ్చిన డేటా, మనం రాసే డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఇలా వాల్యూస్ ఇస్తాం గదా! వేరియబుల్‌కి. ఆ ఇచ్చే వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తోంది? ఏ టైప్ ఆఫ్ డేటాని ఇండికేట్ చేస్తోంది? అనే దాన్ని బట్టి క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిజర్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తే ఆ వేరియబుల్‌లో దాన్ని ఇంటిజర్ వేరియబుల్ అంటాం. అదే డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తే అంటే 3.14, 9.62 ఇలా డెసిమల్ పాయింట్స్ ఉండే వాల్యూస్‌ని స్టోర్ చేస్తే, డెసిమల్ పాయింట్ ఉండే నంబర్స్‌ని స్టోర్ చేస్తే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ అంటాం. అలాగే క్యారెక్టర్స్‌ని స్టోర్ చేస్తే ఆ వేరియబుల్‌లో దాన్ని క్యారెక్టర్ వేరియబుల్ అంటాం. క్యారెక్టర్స్ అంటే ఏ, బి, సి ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ డాలర్, హ్యాష్‌ట్యాగ్ ఇలాంటి క్యారెక్టర్స్‌ని స్టోర్ చేస్తే దాన్ని క్యారెక్టర్ వేరియబుల్ అంటాం. సో, ఇలా మనం స్టోర్ చేసే డేటా టైప్‌ని బట్టి వేరియబుల్స్‌ని 4 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిజర్ వేరియబుల్, సెకండ్ వన్ ఈజ్ ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్, థర్డ్ వన్ ఈజ్ డబుల్ వేరియబుల్, ఫోర్త్ వన్ ఈజ్ క్యారెక్టర్ వేరియబుల్. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంటిజర్ వేరియబుల్. ఈ ఇంటిజర్ వేరియబుల్ ఏం చేస్తుంది? హోల్ నంబర్స్‌ని స్టోర్ చేస్తుంది. అంటే డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉన్న నంబర్స్ అన్నిటిని ఈ ఇంటిజర్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 25, -100, 0 ఇలాంటి వాటన్నిటిని ఇంటిజర్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది. డేటా టైప్ ఏం రాస్తామంటే ఇంట్ అని రాస్తాం. ఈ డేటా టైప్స్ గురించి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఇంటిజర్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, ఇలా డెసిమల్ పాయింట్స్ లేకుండా జీరోస్ ఆర్ పాజిటివ్స్ ఆర్ నెగెటివ్స్ ఏ నంబర్స్ అయినా వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఇంటిజర్ వేరియబుల్స్ అంటారు. ఇలా మనం డెసిమల్ పాయింట్స్ యూజ్ చేయకుండా వాల్యూస్ ఇస్తే కనుక
దానికి ముందు ఆ వేరియబుల్ నేమ్‌కి ముందు మనం ఇంట్ అని యూజ్ చేస్తాం. ఇంట్ అంటే ఇంటిజర్ డేటా టైప్ అని. ఇలా వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని రాస్తే కంపైలర్‌కి ఏమర్థం అవుతుంది అంటే, ఈ వేరియబుల్‌లో ఓన్లీ డెసిమల్ పాయింట్స్ లేని వాల్యూస్ స్టోర్ అవుతాయని. అంటే పాజిటివ్, నెగెటివ్స్ ఆర్ జీరోస్ వితౌట్ డెసిమల్ పాయింట్. ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తుంది ఈ వేరియబుల్ అని చెప్పి అర్థమవుతుంది. అదే ఒకవేళ మనం డెసిమల్ పాయింట్ రాసాము. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25.5 అని రాసామనుకుంటే, అప్పుడేమవుతుందంటే ఈ 0.5 అనేది రిమూవ్ అయిపోతుంది. కంపైలర్ రిమూవ్ చేసేస్తుంది. అప్పుడు మనం ఏజ్‌ని ప్రింట్ చేస్తే ఓన్లీ 25 వస్తుంది. 25.5 రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్ యూజ్ చేసాం. ఇలా ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 అని రాసాం. రాస్తే అప్పుడేమవుతుంది? ఏజ్ అనే వేరియబుల్‌కి ఒక మెమరీ అలొకేట్ చేస్తుంది. ఆ మెమరీలో 25 స్టోర్ అవుతుంది. ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది? మనం ఇక్కడ ఇంట్ అని రాసాం కదా! డేటా టైపు. ఆ డేటా టైప్‌ని బట్టి మనకి మెమరీ అలొకేట్ చేస్తుంది. ఇంట్ అని రాస్తే 4 బైట్స్ యూజువల్లీ 4 బైట్స్ అలొకేట్ చేస్తుంది. ఆ 4 బైట్స్‌లో మనం ఇచ్చిన వాల్యూని స్టోర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్. ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ ఏం చేస్తుంది? డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే 3.14, 9.8, 45.67 ఇలా డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేయడానికి ఈ ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ యూజ్ అవుతుంది. దీన్ని ఎలా డిక్లేర్ చేయాలంటే ముందు ఫ్లోట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 45.50, ఫ్లోట్ టెంపరేచర్ ఈక్వల్ టు 35.6 ఇలా రాయొచ్చు. సో, ఇక్కడ ముందు ఈ వేరియబుల్ నేమ్‌కి ముందు ఫ్లోట్ అని రాసాం. ఫ్లోట్ అని రాసాం కాబట్టి 36.5 అని రాసాం. అదే మనం ఆ వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని రాస్తే ఓన్లీ 36 రాయాలి. ఇక్కడ ఫ్లోట్ రాసాం కాబట్టి 36.5 రాసాం. సో, ఫ్లోట్ అని రాస్తే కనుక ఇలా డెసిమల్ పాయింట్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. అదే ఇంట్ అని రాస్తే డెసిమల్ పాయింట్స్ యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ డెసిమల్ పాయింట్స్ లేని నంబర్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ డబుల్ వేరియబుల్. డబుల్ వేరియబుల్ అంటే ఏంటంటే లార్జ్ డెసిమల్ నంబర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని ఎలా డిక్లేర్ చేస్తాం అంటే ముందు డబుల్ అని రాస్తాం. వేరియబుల్ నేమ్‌కి ముందు డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ వాల్యూ ఈక్వల్ టు 1234.56789 అని రాసాం. సో, ఇక్కడ డెసిమల్ వాల్యూ పెద్దదిగా ఉంది. సో, అలా లార్జ్ డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం డబుల్ వేరియబుల్ యూజ్ చేస్తాం. డబుల్ వేరియబుల్ అంటే వేరియబుల్ నేమ్‌కి ముందు డబుల్ అని డిక్లేర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటి క్యారెక్టర్ వేరియబుల్. క్యారెక్టర్ వేరియబుల్ సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తుంది. దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. వేరియబుల్ నేమ్‌కి ముందు క్యార్ అని రాయాలి. క్యార్ అని రాస్తే అది క్యారెక్టర్ వేరియబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఏ. ఇలా క్యారెక్టర్స్ సింగిల్ క్యారెక్టర్స్ రాయాలి. సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ మనం వేరియబుల్స్‌కి అసైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? క్యార్ అని రాయాలి. అదే ఇక్కడ మనం క్యార్ బదులు ఇంట్ అని రాసి ఇంట్ గ్రేడ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ అని రాస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్ అని రాసినప్పుడు ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వాలి. అంటే పాయింట్స్ లేని ఓన్లీ నంబర్స్ ఇవ్వాలి. ఓకే. అదే ఫ్లోట్ అని రాసినా ఎర్రర్ వస్తుంది. డబుల్ అని రాసినా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇంటిజర్, ఫ్లోట్, డబుల్ ఓన్లీ నంబర్స్‌ని యాక్సెప్ట్ చేస్తాయి. మనం ఇలా క్యారెక్టర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు క్యార్ అని రాయాలి. ఓకే. క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ, క్యార్ సింబల్ ఈక్వల్ టు సింగిల్ కోట్ హ్యాష్ ఇలా రాస్తాం. సో, ఈ క్యార్ అని రాస్తే అప్పుడు ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే 1 బైట్. సో, ఈ గ్రేడ్ అనే వేరియబుల్‌కి 1 బైట్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ 1 బైట్‌లో మనం ఇచ్చే వాల్యూస్ ఏ ఆర్ హ్యాష్ ఇలాంటి వాల్యూస్ ఏవో స్టోర్ అవుతాయి. అలాగే ఇక్కడ క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం. ఆ ఏ అని ఇస్తే డైరెక్ట్ ఏ స్టోర్ అవ్వదు. ఇంటర్నల్‌గా ఏం స్టోర్ అవుతుంది అంటే ఏ యొక్క యాస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది. ఏ యాస్కీ వాల్యూ ఎంతంటే 65. సో, మనకి ఇక్కడ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం కాబట్టి గ్రేడ్‌లో 65 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ వేరియబుల్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ కోట్స్‌లోనే రాయాలి. సింగిల్ కోట్స్‌లో రాస్తేనే ఎర్రర్ రాకుండా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20, ఫ్లోట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 88.5, డబుల్ పై ఈక్వల్ టు 3.141592, క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ,
సో, ఇందులో ఏదేంటో చూద్దాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21 అని రాసాం. సో, ఇది ఇంటిజర్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ అనే వేరియబుల్‌లో మనం ఏం స్టోర్ చేసాం? నంబర్ స్టోర్ చేసాం వితౌట్ డెసిమల్ పాయింట్. సో, అది ఇంటిజర్ వేరియబుల్ అయింది. నెక్స్ట్ ఫ్లోట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 88.5 రాసాం. సో, ఈ పర్సెంటేజ్ అనేది ఏమవుతుంది? ఫ్లోటింగ్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే మనం పర్సెంటేజ్‌కి ఇచ్చిన వాల్యూ ఏంటి? నంబర్ విత్ డెసిమల్ వాల్యూ. సో, ఈ పర్సెంటేజ్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ అయింది. నెక్స్ట్ డబుల్ పై ఈక్వల్ టు 3.141592 ఇచ్చాం. సో, ఈ పై అనేది ఏమవుతుంది? డబుల్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ డెసిమల్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది. 3.141592 పెద్ద డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనం డబుల్ యూజ్ చేసాం. సో, డబుల్ వేరియబుల్ అయింది. నెక్స్ట్ క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఈ గ్రేడ్ అనేది ఏమవుతుంది? మనం సింగిల్ కోట్స్‌లో ఒక క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి ఆ గ్రేడ్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ అవుతుంది. సో, ముందు క్యార్ అనే డేటా టైప్ రాయాలి. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ స్కోప్. బేస్డ్ ఆన్ స్కోప్ కూడా 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కింద క్లాసిఫై చేశారు. ఒకటి లోకల్ వేరియబుల్స్, ఇంకోటి గ్లోబల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ ఇన్‌సైడ్ ఎ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ లోపల x ఈక్వల్ టు 10 అని రాసాం. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల x వాల్యూని డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఈ x వాల్యూని ఓన్లీ ఈ మెయిన్ లోపల మాత్రమే యూజ్ చేయగలం. ఎందుకంటే అది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత ఉంటుంది? ఓన్లీ ఆ ఫంక్షన్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. సో, ఈ xని ఓన్లీ మెయిన్ లోపలే యూజ్ చేయగలం. మెయిన్ బయట ఏమన్నా ఫంక్షన్స్ రాస్తే ఆ ఫంక్షన్స్ ఈ xని యాక్సెస్ చేయలేవు. సో, దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ బయట ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ బయట xని డిక్లేర్ చేసాం. సో, ఆ x అనేది ఏమవుతుంది? గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. అలాగే ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం కాబట్టి ఏ ఫంక్షన్స్ అయినా యాక్సెస్ చేసుకోగలం. ఆ ప్రోగ్రామ్‌లో 2, 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే ఆ 2, 3 ఫంక్షన్స్ ఈ xని యాక్సెస్ చేసుకోగలవు. ఎందుకంటే అది గ్లోబల్ వేరియబుల్. ఒక ఫంక్షన్‌కి లిమిట్ అయ్యి ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఓన్లీ ఒక ఫంక్షన్‌కే కాకుండా ఆ ప్రోగ్రామ్‌లో ఏ ఫంక్షన్స్ అయినా ఆ వేరియబుల్‌ని యూజ్ చేసుకోగలవు, యాక్సెస్ చేయగలవు అంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. సో, ఇది టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. నెక్స్ట్ వేరియబుల్స్‌ని అసలు ఎలా రాయాలి? రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ ఏంటో చూద్దాం. వేరియబుల్ అనేది ఖచ్చితంగా అయితే లెటర్స్ తోటి లేదా అండర్‌స్కోర్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినట్టుగా ఇంట్ ఏజ్ ఆర్ ఇంట్ నంబర్ లేదా ఇంట్ అండర్‌స్కోర్ కౌంట్ ఇలా అండర్‌స్కోర్‌తో గాని, లెటర్స్‌తో గాని స్టార్ట్ అయితే అది వాలిడ్ వేరియబుల్ నేమ్. సో, ఫస్ట్ రూల్ ఏంటి అంటే అయితే లెటర్స్‌తో స్టార్ట్ అవ్వాలి లేదా అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వాలి వేరియబుల్ నేమ్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే వేరియబుల్ నేమ్ స్టార్టింగ్ మాత్రం లెటర్స్ ఆర్ అండర్‌స్కోర్ ఉండాలి. బట్ వేరియబుల్స్‌లో డిజిట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ ఇవేవైనా యూజ్ చేయొచ్చు వేరియబుల్ నేమ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ 1 అని రాసాం. ఇది వాలిడే. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా! లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ ఏవైనా యూజ్ చేయొచ్చు. 1 అనేది డిజిట్ కదా! సో, అది వాలిడ్ వేరియబుల్ నేమ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రూల్ ఏంటంటే కీవర్డ్స్‌ని వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయలేం. కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అలాంటి వాటిల్ని వేరియబుల్ నేమ్ కింద యూజ్ చేయలేం. ఈ కీవర్డ్స్ గురించి ఫర్దర్ వీడియోస్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్‌ని వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయలేము అని. అలాగే ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ n అనే వేరియబుల్ నేమ్, క్యాపిటల్ N అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం. ఈ 2 వేరియబుల్ నేమ్స్ ఒకటి కాదు. 2 ఎన్నే కదా అనుకోవచ్చు. కానీ ఒకటి క్యాపిటల్, ఒకటి స్మాల్. సో, అవి 2 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ అవుతాయి. అది కేస్ సెన్సిటివ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ స్మాల్ n రాసాం. కింద ప్రోగ్రామ్‌లో మాత్రం క్యాపిటల్ N ఈక్వల్ టు 20 అని రాసాం. అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా! స్మాల్ n, క్యాపిటల్ N 2 సేమ్ కాదు. 2 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ అవి. ఓకే.
సో, ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. మనం ఏదైతే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తామో, అదే వేరియబుల్ నేమ్‌తో ఇనిషియలైజ్ చేయాలి. అదే వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎంప్టీ స్పేసెస్‌ని యూజ్ చేయలేం వేరియబుల్ నేమ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ టోటల్ స్పేస్ మార్క్ అని ఇచ్చాం. సో, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్టీ స్పేస్ వచ్చింది గదా! అలా ఎంప్టీ స్పేసెస్ యూజ్ చేయకూడదు. కావాలంటే అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, డిజిట్స్ యూజ్ చేయొచ్చు మధ్యలో. కానీ ఎంప్టీ స్పేసెస్ యూజ్ చేయకూడదు. అలాగే వేరియబుల్ నేమ్స్‌ని నంబర్స్‌తో స్టార్ట్ చేయలేం. ఇందాక చెప్పాను కదా! ఓన్లీ లెటర్స్ అండ్ అండర్ స్కోర్స్ తోటే స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంట్ 2 ఏజ్ అని రాసాం. ఇక్కడ 2 అనేది నంబర్ కదా! ఎర్రర్ చూపిస్తుంది. 2 ఆర్ 3 ఆర్ 4 అలా నంబర్స్‌తో స్టార్ట్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్‌ని. ఓన్లీ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్ అంతే. అలాగే ఈ వేరియబుల్ నేమ్స్‌లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయకూడదు. ఇంట్ టోటల్ డాలర్ అని రాసాం. అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డాలర్ అనేది స్పెషల్ క్యారెక్టర్. సో, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయలేం వేరియబుల్ నేమ్స్‌లో. ఓన్లీ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్ ఈ 3 యూజ్ చేయగలం. సో, ఈ రూల్స్ యూజ్ చేసి మనం వేరియబుల్ నేమ్స్‌ని రాయాలి. ఏవేంటి? ఓన్లీ లెటర్ ఆర్ అండర్ స్కోర్‌తో స్టార్ట్ చేయాలి వేరియబుల్ నేమ్‌ని. అలాగే వేరియబుల్ నేమ్స్‌లో ఓన్లీ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ ఉండాలి. అలాగే కీవర్డ్స్‌ని వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయలేము. ఎంప్టీ స్పేసెస్‌ని యూజ్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్‌లో. అలాగే వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అలాగే నంబర్స్‌తో స్టార్ట్ చేయలేం వేరియబుల్ నేమ్స్‌ని. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయలేం. సో, ఈ రూల్స్ అన్నీ యూజ్ చేసి వేరియబుల్ నేమ్స్‌ని రాయొచ్చు మనం. సో, ఇక్కడ నేను మీకు కొన్ని వాలిడ్ అండ్ ఇన్‌వాలిడ్ యూజర్ నేమ్స్‌ని ఇస్తున్నాను. ఇంట్ టోటల్ అండర్ స్కోర్ మార్క్స్ అని ఉంది. అది వాలిడ్. ఎందుకంటే అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంట్ అండర్ స్కోర్ కౌంట్ అని ఉంది. అది కూడా వాలిడే. ఎందుకంటే అండర్ స్కోర్‌తో స్టార్ట్ చేయొచ్చు వేరియబుల్ నేమ్‌ని. ఇంట్ ఏజ్ 1 అని ఉంది. అది వాలిడే. ఎందుకంటే 1 అనేది డిజిట్ కదా! డిజిట్స్ యూజ్ చేయొచ్చు వేరియబుల్ నేమ్స్‌లో. అలాగే ఇంట్ 2 ఏజ్, ఇంట్ ఫ్లోట్, ఇంట్ టోటల్ మార్క్స్, ఇంట్ సమ్, 12 ఇవన్నీ ఇన్‌వాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఎందుకంటే ఇంట్ 2 ఏజ్ అని ఉంది. 2 అనేది డిజిట్. డిజిట్‌తో స్టార్ట్ చేయలేము. ఇంట్ ఫ్లోట్ అని రాసాం. ఫ్లోట్ అనేది కీవర్డ్. కీవర్డ్‌ని వేరియబుల్ నేమ్ కింద యూజ్ చేయకూడదు. ఇంట్ టోటల్ స్పేస్ మార్క్స్ అని ఉంది. అక్కడ స్పేస్ ఇచ్చాం. స్పేస్ అనేది యూజ్ చేయలేం వేరియబుల్ నేమ్స్‌లో. అలాగే ఇంట్ సమ్, 12 అక్కడ ఇన్‌వాలిడే. ఎందుకంటే కామా అనేది స్పెషల్ క్యారెక్టర్. కామాని యూజ్ చేయలేము. సో, ఇవి రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ మిస్ అయ్యామంటే ఎర్రర్స్ వస్తాయి. సో, బిగినర్స్ మెయిన్‌గా ఈ రూల్స్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది వేరియబుల్స్ ఇన్ సి. సో, ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి? వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి? అలాగే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? ఇవన్నీ చూసాం. మీకొక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో చూసాక. సో, నెక్స్ట్ వీడియోలో మనం కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే కనుక ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. అలాగే కోడింగ్ తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.